సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ దగాపాలన చేస్తోందని విమర్శించారు. పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఎవరిని ఉద్ధరించారని, ఏ ప్రజలకు ఏం మేలు చేశారని ఈ సంవత్సర కాలంలో మీరు విజయోత్సవాలు జరుపుతున్నారు? ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 13 పథకాలు ఏ ఒక్కటన్నా ప్రజలకు చెందినాయా మీరు విజయోత్సవాలు జరపడానికి? మీ 6 గ్యారంటీలలో మొట్టమొదటి మహాలక్ష్మి పథకంలో మీరు ఇచ్చినటువంటి హామీ 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని మీరు అమలు చేశారా? అలాంటి మహిళలను తీసుకుపోయి వరంగల్లో సభ పెట్టి మళ్ళొకసారి మోసం చేద్దామని మీరు విజయోత్సవాలు జరుపుతున్నారా? అలాగే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు. అవి ఏవి చేయకుండానే అసంపూర్తిగా మళ్ళొకసారి రైతాంగాన్ని మోసం చేయడం కోసం మహబూబ్ నగర్లో రైతుల సభ పెట్టి మేము విజయోత్సవాలు జరుపుతున్నామని గర్వంగా చెప్తున్నారు. ఇది ఎంత విచారకరము, ఇది ఎంత శోచనీయము. ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజలను, రైతులను, మహిళలను, ఉద్యోగులను, నిరుద్యోగులను